ఎవరైతే ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో, ఆ వాక్య ప్రకారం నడుచుకుంటారో, దేవుని ప్రజల వాళ్ళు అంటే ధన్యులుగా మార్చబడతారు. వచ్చి విని వెళ్ళిపోవడం, దాని ప్రకారం ప్రవర్తించకపోవడం వలన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడట్లేదు. వాక్య ప్రకారం జీవించకపోవటం వలన వాక్యాన్ని చేతపట్టుని, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని, ఆ వాక్య ప్రకారం అడుగులు వేయకపోవడం వలన మనుషులు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. దేవుని మాటను అనుసరించి ఎందుకు జీవించలేకపోతున్నావు? ఈ పూట కనుక మీరు దేవుని మాటను చేత పట్టుకొని ఆ మాట ప్రకారం జీవించగలిగితే నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. నా దేవుడు మీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేస్తారు. నా దేవుడు మీ హృదయంలోనికి దిగి వస్తాడు. వాక్యాన్ని వినాలి, చెప్పండి. రెండవది దానిని అనుసరించాలి.